ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ నెల విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ నెల వీళ్ళు చూడబోతున్నారు, మరి ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలను ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకందరికీ, చూసిన వాళ్ళందరికీ, 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 డేస్ మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 డేస్ కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 మంత్స్ వరకు శని త్రయోదశి రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజన చేలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న, తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు, 21వ తారీఖున జూన్ మారుతున్నారు, 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతున్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 రాసుల వారికి మనము జూన్ మంత్ చూస్తే 5 గ్రహాలు మారుతున్నాయి అని చెప్పుకున్నాం కదండి. ఒక్క గ్రహం తప్ప మిగతా 4 గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, వీళ్ళకి గురువు మారటంతో వచ్చే 1 year వరకు వీళ్ళకి చాలా 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 బాగుంటుంది. మనం గురుగ్రహం మారిన దానివల్ల కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకా మిగతా 4 గ్రహాలు మారినాయండి. ఈ 4 గ్రహాలు ఒక సూర్యుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. మన డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ అందులో వెళ్ళబోయే ముందు ఇందులో నక్షత్రాలు మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసి 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి కా, కి, కు, ఖం, జ్ఞ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో వీళ్ళకి స్థాన నాశనం, అంటే వర్క్ ప్లేస్లో కొంచెం ఇబ్బంది రావచ్చు. అందరికీ కాదు, కొంతమందికి జాబులు కూడా పోవచ్చు. కొంతమందికి జాబులో విపరీతమైన ప్రెషర్స్ ఉంటుంది. మానసికంగా చాలా టెన్షన్, హైలీ ప్రెషర్ఫుల్గా జాబ్ ఉంటుంది. అయితే వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో సరిగా కనుక లేకపోతే దశాభుక్తి వ్యవహారాలు కొంచెం మందికి జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండవలసిన టైం. ఈ ఒక్క విషయం తీసి పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు.
మార్స్ కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల భూలాభం, అంటే కొత్తగా భూములు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాటిలో లావాదేవీలు ఇప్పటిదాకా ఆగిపోయి ఉంటే లావాదేవీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అగైన్ విత్త సిద్ధి, ధనం ప్రకారంగా ధనం ఫ్లో అంతా బాగుంటుంది. బుధుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో అగైన్ ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ధనం వస్తుంది, ధనం కోల్పోతూ ఉంటారు. బట్ ఓవరాల్గా మనీ సోర్సెస్ అయితే వీళ్ళకి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉన్నా కానీ, స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా కానీ, బంగారం కొనుక్కోవాలన్నా వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్క రాశి చూస్తే ఫస్ట్ సూర్య భగవానుడు వీళ్ళకి అంత అనుకూలించట్లేదు ఈ మంత్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతౌ రవౌ అంటారు. అంటే రవి గనక వాళ్ళ జన్మరాశిలో ఉంటే ఏమవుతుంది, దేహార్తి అంటే శారీరకంగా అలసట ఉంటుంది, సత్వం అంటే నిస్సత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉంటారు, టైర్డ్గా ఉంటారు, సంతాపం ఏదో దుఃఖపూరితంగా ఉంటుంది, కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా భోజనాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, బంధుమిత్ర సుహృద్వేష ఈ టైంలో బంధువులతోటి మిత్రులతోటి కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండి ఇబ్బందులకు గురయ్యే విధంగా ఉంటుందని మనకు చెప్తారు. అంతేకాకుండా ఈ టైంలో ట్రావెల్స్ చేసినా అంత అనుకూలంగా ఉండదు. భార్యకి లేదంటే భర్తకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే సింపుల్గా ఇంకొక విషయం కూడా మన రియల్ లైఫ్లో చూస్తే ఏం చెప్తారంటే, సూర్యుడు జన్మరాశిలో వెళ్తూ ఉంటే ఆ రాశి వాళ్ళకి చెస్ట్ పట్టుకున్నట్లు ఫీలింగ్స్ వస్తుంటుంది. కొంతమందికి హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. ఈ టైంలో హార్ట్ అటాక్స్ లాంటి వచ్చే అవకాశం ఉంటుంది. స్టెంట్స్ లాంటి ఎవరైనా వేసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కూడా అదే చెప్తుంది సంస్కృతంలో, కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయరు, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, డీహైడ్రేషన్ వస్తుంది ఈ టైంలో, నిస్సత్వం. దీని ద్వారా హార్ట్ అటాక్ రావడానికి ఇది ఒక ఫండమెంటల్ ఒక కారణం కూడా మనకు చెప్తూ ఉంటారు డాక్టర్స్. దీన్ని పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా డైట్ చేస్తూ ఈ కార్డియో ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. కొంచెం సెన్సిటివ్గా ఉన్న మంత్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా మనకి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అడ్మిషన్స్ ఉంటాయి. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు ఎస్పెషల్లీ? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే గురువు మారుతూ ఉండటంతో చాలామందికి మనకి గురువు మారటంతో జ్ఞానానికి విద్యకి కారకుడైన గురువు ఇంపాక్ట్ ఈ రాశి మీద ఉండబోతుంటుంది. ఈ రాశిలో మనకి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పిల్లలకు కానీ అనుకూలంగా ఉంటుంది, అంతా చక్కగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలానే కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో సూర్యుడు పెట్టే బాధలు ఎన్నున్నా కానీ ఈయన మళ్ళీ ఫ్రెష్గా ఒక మంచి హోప్ని సపోర్ట్ని తీసుకొని వస్తూ ఉంటారు. సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభం సంతోష వస్త్రలాభ కృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత ధన సంపద ఎక్కువ ఉంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభకృత్ వస్త్రాల ద్వారా చాలా చక్కగా ఉంటుంది, యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్లో మంచి రిజల్ట్స్ వచ్చేసి చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు, చాలా ధైర్యంగా కూడా ఉంటారని మనం చెప్పాలి. అయితే ఒక విషయంలో ఓవరాల్గా చూసుకుంటే ధన ప్రవాహం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు అగైన్ సెకండ్ హౌస్లో ఉండటం ఇది ఒక మంచి యోగం అని మనకు చెప్తారు. శుక్రుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం శ్రీ సల్లాభం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానగే భృగు. అంటే 2వ స్థానంలో భృగుడు ఉంటే ఏమవుతుందంట, కుటుంబ సౌఖ్యం కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ సల్లాభం అంటే స్త్రీలతో మాట్లాడుతూ చక్కగా ఉంటారు, అలానే లేడీస్ అయితే జెంట్స్తో మాట్లాడి చక్కగా ఉన్నతంగా ఉంటారు, యశత్కరం యశస్సు అంటే శ్రేయస్కరంగా ఉంటారు, శుభకరంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉంటారు. దీనితో పాటు దేహ సౌఖ్యం వస్త్రలాభం కుటుంబం అంతా వృద్ధి చెందుతూ ధనంతో ధాన్యాలతోటి లాభప్రదంగా ఉంటారు, మంచి ఫుడ్ తిని ఫంక్షన్స్ కానీ అటెండ్ అవుతూ ఉంటారని చెప్తారు. అంటే మనం చెప్పుకున్న విధంగా అన్ని గ్రహాలు చాలా చక్కగా అనుకూలంగా ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఒక 80% అంటే మ్యాక్సిమం పర్సెంటేజ్ బాగున్న రాశి అని చెప్పుకోవాలి. బట్ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, సూర్యుడి వల్ల మనకి జాబులో ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. అయితే కొంతమందికి వాళ్ళ పిల్లల జాతకంలో కనుక సరిగా లేకపోతే గురువు యొక్క పొజిషను వాళ్ళకు కొంచెం పరిహారాలు అవన్నీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ టైంలో మనం చూస్తుంటాం కదండి, ర్యాంక్ వస్తుంది, బార్డర్లో కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటారు, మంచి కాలేజీ గురించి చూస్తూ ఉంటారు. ఇంత కష్టపడినా కానీ
లాస్ట్లో మనకి దైవకృప ఇంకా ఉంటే ఇంకా బెస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఎవరికైనా కొంచెం అనుమానంగా ఉంటే ఒకసారి గురుగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలతో పాటు మేధా దక్షిణాపూర్తి హోమము జపము ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రత్యేకంగా వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు? ఇది ఒక్క సూర్య భగవానుడికి మాత్రం చక్కగా పరిహారాలు చేసుకోవాలి. ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు, పితృకి సమానులైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, గోధుమల్ని దానం చేయటం, అలానే సూర్య అష్టకము చదువుకోవటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. వీటితో పాటుగా వీళ్ళు ఇంకా కొన్నిసార్లు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంకా ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటే ఇండివిజువల్గా మనకు కన్సల్ట్ అయితే చక్కగా వాళ్ళ జాతకం చూసి వివరణ ఇవ్వచ్చు. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెల్లాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అండి. నమస్తే.